వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. పుడమి స్కూల్లో విద్యార్థుల నైపుణ్య ప్రదర్శన. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ ఏదులాబాద్ డివిజన్లో పుడమి స్కూల్లో బుధవారం విద్యార్థుల చేత నైపుణ్య ప్రదర్శన నిర్వహించారు. ప్రిన్సిపల్ రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల శిక్షణతో నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు సైన్స్ ఫెయిర్లో పాల్గొని తమ ప్రతిభను కనపరుస్తూ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తమ పిల్లల నైపుణ్యం చూసి వారి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో పుడమి స్కూల్ డైరెక్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ మేరకు నైపుణ్య ప్రదర్శన నిర్వహించడం పట్ల ప్రిన్సిపల్ రాకేష్ని పలువురు అభినందించారు. హలో, నా పేరు సుభాష్ అండి. చాలా మంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మంచి ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఇలా చూడడానికి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బాగున్నాయి. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా మీ పిల్లలు చదువుతున్నారు ఇంట్లో? మా పిల్లలు చదువుతున్నారు దీంట్లో. ఏ క్లాస్? సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ. ఓకే, స్టడీ ఎట్లా అనిపిస్తుంది ఈ స్కూల్లో? బాగున్నది. వేరే ఏమైనా కంపేర్ చేసుకుంటే ఇక్కడ బాగుంది. అసలు టీచర్స్ కూడా మంచి కేరింగ్ తీసుకోవడం జరుగుతుంది. హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఎడ్లాబాద్ అనే గ్రామంలో కూడా గ్రూప్ ఆఫ్ స్కూల్ ఉంది. కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. మధ్యలో అయిపోయినా కూడా అఖిలేష్ సార్ వచ్చేసంగానే స్కూల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా క్రియేట్ చేసి చాలా బాగా క్రియేట్ చేశారు. కొత్తగా పిల్లలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, యాన్యువల్ డే, సైన్స్ ఫేర్ ఇలాంటి కొన్ని పిల్లలకి బెస్ట్గా స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా కానీ మంచిగా పిల్లలను డెవలప్ చేస్తున్నారు. చాలా నమ్మకంగా ఉంది స్కూల్. స్టడీ అయితే ఇంకెక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు పిల్లలు కూడా. ఇది బెస్ట్ స్కూల్ అని అనిపిస్తుంది. గ్రూప్ ఆఫ్ స్కూల్ స్టడీలో ఎట్లా ఉంది? స్టడీలో బెస్ట్ ఉంది. ఇంప్రూవ్ అవుతున్నారు పిల్లలు. మీకు కూడా ఛాన్స్ ఉంటే వచ్చి స్కూల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు వచ్చి ఇందులో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. మా పాప ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతుంది ఇక్కడ. అంతకుముందు వేరే స్కూల్లో వేసాము. సో దానికన్నా ఇక్కడ వచ్చేసి కాస్త బెటర్మెంట్, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ క్లాస్, నర్సరీ, యూకేజీ ముగ్గురు పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. బాగా చదువుతున్నారు. బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ స్కూల్లో స్టడీ అవర్స్ పెట్టేస్తున్నారు. ఈవినింగ్ 5:30 వరకు ఉంటున్నారు. అంటే ఇంతకుముందు గతంలో ఉన్న స్కూల్కి ఈ స్కూల్కి డిఫరెంట్? స్కూల్ నుంచి కంపారిజన్ చేసుకుంటే ఇదే స్కూల్ బెస్ట్. పిల్లలు కూడా యాక్టివ్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు స్కూల్ తరఫు నుంచి. అఖిలేష్ సార్ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. My name is Priyanka from 6th standard of Pudami School. I am so grateful to this school. My teachers and my sir encouraged me, and all the teachers encourages. This past 2 years I am studying in this school, and the 15 days ago the teachers encouraged the school students, and I am very grateful to this school. Thank you. నా పేరు శ్రీ విద్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో ఈరోజు సబ్జెక్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మేము రకరకాల ప్రోగ్రామ్స్ జరుపుకుంటాము. ఏం పేరు? మన పేరు శ్రీకాళి. మై నేమ్ ఇస్ శ్రీకాళి. ఓకే, ఏ క్లాసు? 6th. ఓకే, ఎట్లా ఉంది స్కూల్? ఎట్లా మీ ప్రిన్సిపల్ కానీ, మీ టీచర్స్ కానీ? అంటే ఈరోజు ఏం చేస్తున్నారు మీరు ప్రోగ్రామ్? ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? అందరికీ గుడ్ మార్నింగ్. నేను పుడమి స్కూల్ ప్రిన్సిపల్ నా పేరు అఖిలేష్ గౌడ్. నేను గత 3 సంవత్సరాలుగా పుడమి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆదిలాబాద్ బ్రాంచ్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుండి 3 సంవత్సరాలుగా పిల్లల్లో సబ్జెక్ట్ ఎక్స్పో, ఇంకా అలాగే యాన్యువల్ డే, అకాడమిక్స్ అన్నీ స్ట్రాంగ్గా చేస్తున్నానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను వచ్చినప్పటి నుండి పిల్లల విద్యార్థుల యొక్క విద్య పట్ల ప్రత్యేక ఆసక్తి తీసుకుంటున్నాను. అట్లాగే ప్రతిరోజు ప్రతి క్లాస్కి విజిట్ చేయడం కానివ్వండి, క్లాస్లో ఉపాధ్యాయులు చెప్పే
బోధనా పద్ధతులని నేను రెగ్యులర్గా విజిట్ చేసి టీచర్స్లో వాళ్ళ యొక్క చేంజెస్ ఏమన్నా ఉంటే నేను వెంటనే స్పందించి చేయించుకుంటున్నాను. అట్లాగే ఈ పుడమి స్కూల్ పేరెంట్స్ అందరూ కూడా నాకు చాలా మంచిగా సహకరిస్తారు. ప్రతి విషయంలో పేరెంట్స్ సపోర్ట్ నాకు చాలా బాగుంటుంది. ఆ విషయానికి నేను ప్రతి ఒక్క పేరెంట్కి పేరు పేరున ధన్యవాదాలు. వల్ల నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాను. అట్లాగే ఈరోజు చేసే ఈ సైన్స్ ఎక్స్పోని నాతోటి ఉపాధ్యాయులందరూ కూడా గత 15 రోజులుగా వారి సొంత పిల్లలకి చేసినట్టుగా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని వాళ్ళు టైంని తీసుకొని చేసిస్తున్నారు. ఇందుకు సహకరించిన నా ఉపాధ్యాయుల బృందానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే సంవత్సరంలో ఇంకా అడ్మిషన్స్ పెరుగుతాయి. మీ పిల్లల భవిష్యత్తుని మాకు అప్పచెప్తే మీ పిల్లలని మంచి భవిష్యత్తుతో బయటకు పంపిస్తామని మేము మీకు ప్రామిస్ చేస్తూ ప్రతి ఒక్క పేరెంట్ ఇట్లాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా పుడమి స్కూల్ యాజమాన్యానికి కూడా మా పేరెంట్స్ తరఫున మా ఉపాధ్యాయుల బృందం తరఫున ఒక ప్రిన్సిపల్గా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 21 తారీఖు రోజు ఫిబ్రవరి 21 తారీఖు రోజున మా స్కూల్ది వార్షికోత్సవం కూడా ఉంది గంగాపుత్ర ఫంక్షన్ హాల్ ఆదిలాబాద్లో. ఇందుకు ప్రతి ఒక్కరు మా పేరెంట్ కాకపోయినా ప్రతి ఒక్కరు కూడా మా శ్రేయోభిలాషులుగా వచ్చి మా ప్రోగ్రామ్ని చూసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు సైన్స్ ఫేర్ గురించి తల్లిదండ్రుల వల్ల పేరెంట్స్ ఇవాళ సైన్స్ ఫేర్ గురించి దాదాపుగా మేము 180 ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్ నర్సరీ నుంచి 7వ తరగతి వరకు మొత్తంగా సుమారుగా 180 ప్రాజెక్టులు మేము చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా ఇప్పుడు 70% మంది పేరెంట్స్ ఆల్రెడీ అటెండ్ అయినారు. వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళు మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినారు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే ఒక తరగతి గదిలో చేసి పిల్లలు చదివే విధానాన్ని పేరెంట్ తెలుసుకోలేడు. ఇట్లాంటి కార్యక్రమం ద్వారా వాళ్ళ పిల్లల కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎట్లా ఉంది అన్నది పేరెంట్ ప్రత్యేకంగా చూడగలుగుతాడు. కాబట్టి పేరెంట్ అందరూ మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని వాళ్ళు మమ్మల్ని కోరుతున్నారు.